వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెట్ అండి. ఇవాళ వచ్చేసి ఎస్ఎస్ఎంబి నుంచి మనకి టైటిల్ అయితే రివీల్ అయితే అయ్యింది. అండ్ దాని గురించి మాట్లాడుకునే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. అలా మన వీడియోస్కి అయితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఎస్ఎస్ఎంబి టైటిల్ రివీల్ చేశారు. ఆ టైటిల్ వచ్చేసి వారణాసి. అండ్ మే వచ్చేసి ఒక పెద్ద ఈవెంట్లో ఈ టైటిల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆ ఈవెంట్ ఎంత ఘనంగా జరిపారో అది మీ అందరూ తెలిసింది, మీ అందరూ చూసే ఉంటారు. అండ్ ఈ ఈవెంట్లో మన మహేష్ బాబు గారు ఒక స్పీచ్ అయితే ఇచ్చారు. ఆ స్పీచ్ ఏంటంటే, ఈ సినిమా రేపు పొద్దున మీరు చూసిన తర్వాత ఖచ్చితంగా అందరూ గర్వపడే మూవీ అనేసి చెప్పారు. అండ్ అలా చెప్పిన తర్వాత ఇంకా భారీ అంచనాలకి అయితే వెళ్ళిపోయాయి నాకైతే. అండ్ మెయిన్ వచ్చేసి ఈ వారణాసి వచ్చే గ్లిప్స్ చాలా బాగా దింపారు. అండ్ ఆ యానిమేషన్ కానీ, అండ్ మెయిన్ వచ్చేసి ఆ గాడ్ అంటే దేవుడి గురించి కానీ, అండ్ మెయిన్ వచ్చేసి మెయిన్ మహేష్ బాబు గారు ఆ ఎద్దు సీన్ చాలా బాగా చేశారని చెప్పొచ్చు. ఆ ఎడిటింగ్ కానీ, ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో శృతి హాసన్ గారు ఆ సాంగ్ కానీ, అండ్ చాలా బాగుంది. కీరవాణి గారి గురించి చెప్పక్కర్లేదు. ఖచ్చితంగా తన ఎఫర్ట్స్ అయితే పెట్టేస్తారు ఈ మూవీలోని. అది మనకి గ్లిప్స్ చూసిన తర్వాత అర్థమైపోయింది. అండ్ మెయిన్ అసలు స్టోరీ ఏంటి అండ్ మెయిన్ వచ్చేసి అది ఇప్పుడు మనకైతే మైండ్లో అయితే తడుతుంది నాకెందుకో. ఎందుకంటే ఇందులో వచ్చేసి మనకి ప్రియాంక చోప్రా గారిని ఒక వెరైటీ లుక్లో చూపించారు. అండ్ పృథ్వీరాజ్ గారిని వేరే లుక్లో చూపించారు. మన మహేష్ బాబు గారిని ఒక గాడ్ లుక్లో చూపించారు. అసలు ఇంతకు ఏం చేయబోతున్నాడు రాజమౌళి? అసలు బిగ్ స్క్రీన్ మీద ఏ మ్యాజిక్ చేయబోతున్నాడు? ఎంతకీ మనకు మామూలుగా ఫస్ట్ నుంచి చెప్పుకొని వచ్చింది ఏంటంటే, మనోడైతే వరల్డ్ చుట్టూరు తిరుగుతారని చెప్పారు. బట్ ఈ పర్టికులర్ గ్లిప్స్ చూసిన తర్వాత ఇదేదో దేవుడి మీద వెళ్ళే సినిమా అన్నట్టు నాకు అనిపించేసింది. అది ఎందరికి ఏంటి అసలు? పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంది. ఇందులో ప్రియాంక చోప్రా గారు డిఫరెంట్ రోల్లో ఉన్నారు. అండ్ మహేష్ బాబు గారు కూడా డిఫరెంట్ రోల్లో ఉన్నారు. ప్రతి ఒక్కరు వేరే వేరే క్యారెక్టర్లో ఉన్నారు. శృతి హాసన్ గారు ఆ సాంగ్ కూడా డిఫరెంట్గా పాడారు. అండ్ మెయిన్ వచ్చేసి రాజమౌళి గారు బిగ్ స్క్రీన్ మీద ఏంటి మ్యాజిక్ చేయబోతున్నారు అనేసి నేను దగ్గరలో వెయిట్ చేస్తున్నాను. మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా రాజమౌళికి అయితే సలాం కొడతారు భయ్య. ఎందుకంటే ఇందులోనే మహేష్ బాబు గారిని ఎంత బాగా చూపించారంటే, అండ్ మెయిన్ వచ్చేసి ఆ ఎద్దు మీద వచ్చే సీను మహేష్ బాబు గారిని నేను అలా చూస్తుండిపోయిన బిగ్ స్క్రీన్ మీద అది రివీల్ చేసినప్పుడు. ఎందుకంటే మహేష్ బాబు గారు అంత బ్యూటిఫుల్గా ఉన్నారు. అండ్ నేను చాలా మూవీస్ చూసాను. అండ్ మహేష్ బాబు గారిది ఏంటుంటుందంటే ఒక మాస్ లుక్. ప్రతి సినిమాలో ఒక మాస్ కానీ ఒక వేరే వేరేగా ఉంటుంది. బట్ ఈ మూవీలోనే మాస్ క్లాస్ కలిపి చూపించినట్టు నాకు అనిపించింది. అంత బాగా చూపించారు స్క్రీన్ మీద. ఖచ్చితంగా రాజమౌళి ఈజ్ మ్యాజిక్ అయితే కనబడుతుంది బిగ్ స్క్రీన్ మీద. మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఇంకా మామూలుగా థియేటర్లు తగలడియచ్చు ఇంకా 2027లోని. అండ్ ఈ మూవీ రిలీజ్ డేట్ 2027లోనే అనేసి మనకైతే చెప్పారు. కానీ నెక్స్ట్ అప్డేట్ ఎలా అంటే ఎటువంటిది, ఎలాంటి సాలిడ్గా ఉంటుంది అనేసి నేనైతే వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇప్పటివరకు అయితే లైన్ టపా అప్డేట్స్ పెట్టుకొని వెళ్ళిపోయారు మనకి ఫోటోలు వేజ్గా కానీ. అండ్ మెయిన్ వచ్చేసి ఈ టైటిల్ రివీలింగ్కే ఇంత గ్రాండ్గా మనకు చేశారంటే ఖచ్చితంగా టీజర్ కానీ, ట్రైలర్ కానీ, అండ్ మూవీ రిలీజ్ కానీ చాలా హైప్ ఇస్తారని మనకు అర్థమైపోయింది. అండ్ మెయిన్ వచ్చేసి రేపు పొద్దున్న ఈ సినిమా చూసిన తర్వాత అందరూ గర్వపడతారు అన్నారంటే ఖచ్చితంగా రాజమౌళి ఈ మూవీ మీద ఎంత డెడికేషన్ పెడుతున్నారో అది అందరికీ అర్థమైపోయింది. అండ్ మెయిన్ వచ్చేసి కొన్ని విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగా చూపిస్తారు అనేసి మనకి అనుకుంటున్నాను నేనైతే. అండ్ మెయిన్ వచ్చేసి కీరవాణి మ్యూజిక్ అయితే ఖచ్చితంగా మ్యాజిక్ అయితే చేస్తారు భయ్య. ఖచ్చితంగా అది అర్థమైపోయింది. బట్ ఎటువంటి స్టోరీ అసలు ఎలా తీయబోతున్నారు అనేసి మనందరికీ మనసులో అయితే ఉంది. అండ్ ఈ ఈవెంట్ అయితే చాలా బాగా చేశారు. నేనైతే చూశాను, మీరు కూడా చూసే ఉంటారు. మీకు ఎలా కనిపిస్తుంది కింద అయితే కామెంట్ చేయండి ఆ ఈవెంట్ గురించి. ఇంకా ఈ మూవీ గురించి ఏమైనా అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా మాట్లాడుకుందాం. అండ్ టైటిల్ అయితే అదిరిపోయింది గాయ్స్, వారణాసి. అండ్ ఈ మూవీ గురించి ఎన్ని మంది అవుతున్నారో కింద అయితే మనకు కామెంట్ అయితే చేసేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్గా చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టండి భయ్య. మీరు ఒక సపోర్ట్ మాకు ఇస్తే మాత్రం మేము ఇంకా బెటర్ అవుట్పుట్ అయితే ఇస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, అలా లైక్ కూడా చేయండి.